హాయ్ అండి సతీష్ ప్రోమో చూశారు కదా. అట్లాగే చాలా అప్డేట్స్ అన్నీ చెప్పుకుంటే ఫైనల్గా మీకు ఈ వీడియో చూసిన చివరికి వచ్చేసరికి మీకు ఏం లేదు, భలేగా ఆడుతున్నారు కంటెస్టెంట్లు, ఇట్లాంటి ప్లేయర్సా మనం చూస్తున్న దాని ఫీలింగ్ వస్తుంది. మరి బిగ్ బాస్ కూడా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు. ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అనే పరిస్థితి వస్తుంది అన్నాడు కదా. ఆ ట్విస్ట్ ఏదో మంచి హైలైట్ ట్విస్ట్ ఇచ్చి వీళ్ళందరికీ మబ్బులు భ్రమలన్నీ తొలగిపోయే ట్విస్ట్ ఇస్తే బాగుండు. సరే, ఈ ప్రోమో ప్రకారం అసలు ఆటగాళ్ళ ఆట గురించి నేనైతే అనలైజ్ చేస్తాను, మనకున్న అప్డేట్స్ అన్ని కలిపి చెప్పేస్తా. ఈ వీడియో చూసే ముందు మీకు కామెంట్ పెట్టండి. అట్లాగే మిస్డ్ కాల్స్ నెంబర్స్ కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఆరుగురులో ఎవరైనా ఉంటే ఓటు వేయండి. నేను కామెంట్ సెక్షన్లో వాళ్ళ నెంబర్స్ కూడా పెట్టి పిన్ పెడతా. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. మరి మీ దృష్టిలో ఎవరు విన్నర్, ఎవరు నిజంగా టాప్ 5కి అర్హులు అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. ఓట్ ఫర్ ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది. ఇప్పుడు లీడర్ బోర్డు చూశారు కదా. ఆ ఫస్ట్ టాస్క్ బాల్స్ వేయడం ఏదైతే ఉందో నేను ఎట్లా ఆడారు కదా ఆ టాస్క్, అట్లాగే సెకండ్ టాస్క్ చక్రం బండిపై కుండలు పెట్టుకుని టాస్క్ ఆడారు కదా. ఈ టాస్క్లో ఇమాన్యుయల్, డీమోను గెలిచిన ఆర్డరు. ఫస్ట్ ఇమాన్యుయల్ వస్తాడు, తర్వాత సెకండ్ డీమోను, సుమన్, తనుజ, బార్ని ఇట్లా వస్తారు. దీని తర్వాత ఈ రెండు టాస్కులు కలిపి అక్కడ మనకు లీడర్ బోర్డులో చూపినట్టుగా ఇమాన్యుయల్ 150, డీమోన్ 120, తనుజ, బర్ని, సుమనేమో 90 ఉంటే సంజన 80 ఉన్నారు. ఈ స్కోర్, ఈ పాయింట్లు ఎందుకు చెప్పానంటే దీన్ని బేస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా రకరకాల ప్రయత్నాలు చేసిన, విన్యాసాలు చేసిన, ఇక్కడ ఇమాన్యుయల్ భాషలో చెప్పాలంటే కత్తి ఫైనల్గా సంజన గుండెలను గుచ్చుతారు. అది అనుమానం లేదు, డౌటే లేదు. అయితే మొదటి రెండు టాస్కులు సాధించిన పాయింట్లు కదా. మూడో టాస్క్ కోసం ఇక్కడ బిగ్ బాస్ అడిగినట్టుగా ఎవరినో ఒకరినే తప్పించేయాలి అనేటప్పుడు, అవుట్ ఆఫ్ ది గేమ్ చేయాలి అనేటప్పుడు మళ్ళీ సంజనానే తీసేస్తారంట నాకున్న అప్డేట్ ప్రకారం. మరి ఈసారి దేన్ని బేస్ చేసుకుని తీసేశారంటే ఆ పాయింట్లు ఇందాక నేను చెప్పాక స్కోర్ బోర్డు వాటిని బేస్ చేసుకుని తీసేసి ఉంటారు. కానీ ఆ పాయింట్లు ఇవిడికి తక్కువ రావడానికి కూడా కారణం వీళ్ళే కదా. ఫస్ట్ టాస్క్లో 0 టు 50,000 2,50,000 వరకు ఇచ్చేటప్పుడు అసలు ఆ బిగ్ బాస్ ఇచ్చింది కూడా ఏంటి, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీ ముద్ర ఏంటి, ఈ షోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు చేసిన కృషి ఏంటి, ఇట్లాంటివన్నీ చెప్పినా సరే అర్థం చేసుకోకుండా, అది పట్టించుకోకుండా నాకు నువ్వు నీకు నేను, నాకు నువ్వు ప్రతి దగ్గర మన డాగర్ టాస్క్ ఇచ్చాం. రీతి చౌదరి అందరూ ఆడారు కదా, డాగర్ తీసుకెళ్ళి అక్కడ కూడా గ్రూప్స్, డీల్స్, డిస్కషన్లే. అరే భయ్, నువ్వు అతన్ని తీసేసి, నువ్వు ఇతన్ని తీసి, ఆమెను తీసి, ఈమెను తీసి, ఇట్లాగే తప్ప ఇండివిజువల్గా ఆడుకుందో. నేను వెళ్తా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాగర్ తీస్తా, నాకు నచ్చిన వాళ్ళు తీసేస్తా, నా పాయింట్లు చెప్పుకుంటావు. 1-to-1 ఆడదామనే లేదు. నువ్వు నీకు ఇస్తాను, నువ్వు ఆవిడని వేసేస్తావు, ఆవిడకి ఇస్తాను, నువ్వు వేసేస్తావు, ఇట్లా డీల్స్. ఇప్పుడు కూడా అట్లాగే ఇక్కడ ఫెయిర్గా ఎవరికి ఏమో అలా ఆడొచ్చు కదా. ఇక్కడ కూడా కేవలం అంతా కలిపి నాకు ఇచ్చేసాయి. ఎందుకు ఇచ్చేయాలి? బిగ్ బాస్ ఏం చెప్పాడు? నీ ఫ్రెండ్కి ఇచ్చుకోని చెప్పాడా, నీతో బాండ్ ఉండోళ్ళకి ఇచ్చుకోని చెప్పాడా, నీతో పాజిటివ్ వైబ్ ఉండోళ్ళకి ఇచ్చుకోమని చెప్పాడా, లేకపోతే నీకు ముందు టాస్క్లో హెల్ప్ చేశాడు కాబట్టి ఈ టాస్క్లో అన్నాడా? ఓవరాల్గా ఈ సీజన్ అంతా చూసేటప్పుడు ఈ సీజన్లో మీ ముద్ర ఏంటి, ఎవరు వేశారు, ఖచ్చితంగా మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీరు ఎట్లా ఈ సీజన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళదని కృషి చేశారు, ఇట్లాంటివన్నీ చెబితే ఆ ఊసులో సోదిలో కూడా లేవు అవి. బిగ్ బాస్ ఏదో చెబుతారులే, ఆయన ఏం చెబుతా మనకెందుకు, మన దోస్తు, మన జాన్ జిగిరి దోస్తు ఎవరు, మన అడుగులకు మడుగులు వచ్చేది ఎవరు, నాకు నేను నీకు ఇచ్చుకుందాం, పుచ్చుకుందాం, ఇట్లాగే చేసుకున్నారు. ఇంకా ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నాం ఆ టైపే తప్ప ఫెయిర్గా జెన్యూన్గా బిగ్ బాస్ ఇక్కడ మన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇది. కంటెంట్ ఎవరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు, ఎవరి ద్వారా ఎక్కువ జనరేట్ అయ్యింది, ఇవన్నీ చూసుకుని ఎవరు బలమైన ముద్ర వేశారు. ఆ ఎమ్మెల్యేలు కొద్దిగా లైట్ వెలిగింది మన రీతి ఎలిమినేషన్ తర్వాత. వచ్చిన వాళ్ళందరూ చూసుకుంటే సంజన గేమ్ ఉండబట్టే కదా 14 వారాల ఆడియన్స్ ఓట్లు వేశారంటే ఊరికేనా. ఎక్కువ హైయెస్ట్ నామినేషన్లు అయింది కూడా ఆవిడే. మరి ఇన్నిసార్లు నామినేషన్ అవుతున్నా సరే సేవ్ అవుతుందో అంటే ఏంటైనా ఆయనకి కాస్త లైట్ వెలిగింది. మిగతా వాళ్ళందరూ కూడా సేవ్ గేమ్, నాకు నువ్వు నీకు నేను. సరే, ఇవన్నీ పక్కన పడితే ఇక్కడ కూడా ఫైనల్గా ఏంటంటే ఈ 80 పాయింట్లు ఆవిడికే తక్కువ వచ్చే కనుక తప్పించారంట. సో టికెట్ ఫైనల్ రేస్ ఇది, టికెట్ ఫైనల్ కదా. మరి 2 సార్లు 2 అవకాశాలు ఇచ్చాడు బిగ్ బాస్ ఇమ్యూనిటీ కోసం అని చెప్పాడు కనుక ఫైనల్లే సంజనను తప్పించేశారు. అయితే సంజన రేసులో ఉన్నంతసేపు వాళ్ళకు ఒక అస్త్రం, ఆయుధం అడ్డం పెట్టుకోవచ్చు, బతికేయచ్చు. నామినేషన్లైనా, వీకెండ్ పాయింట్లైనా, ఇలాంటివి ఏదైనా తప్పించాలన్నసేపు సంజన గురి మాత్రం సంజన మీద ఉంటుంది. ఫైనల్గా అడిదిరిగి ఆ కత్తి ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా అడిదిరిగి ఆ కత్తి, ఆ ఓటింగ్ కత్తి ఎవరికి, ఆ కత్తి ఏమో ఎమ్మెల్యేలకి అడ్డం పడాలి. అంతిమంగా ఆ ఫైనల్గా కత్తి ఆవిడ గుండెలను దించుతారు. అదే జరిగింది, ఈరోజు కూడా అదే జరిగిందంట. ఆవిడనే తప్పేస్తారు. అంతకుముందు ఇన్ని జరిగినా సరే ఇక్కడికి వచ్చేసరికి ఎట్లా తెలుసా, ఫెయిర్కి వెళ్ళిపోదాం. అక్కడ స్కోర్ బోర్డు మీద పాయింట్లు ఉన్నాయి కదా, లీడర్ బోర్డు మీద, ఆ పాయింట్ల ప్రకారం వెళ్ళిపోతే ఇంకా లాస్ట్లో ఆవిడే ఉంది కనుక ఫెయిర్ చాయిస్. తొక్కలో రీజన్స్ అన్నీ చెబుతారు. ఎక్కడలేని జెన్యూనిటీ వచ్చేసి ఎక్కడలేని ఫెయిర్ అన్నీ ఇక్కడ తీసేస్తారు. ఇంకా గతంలో మళ్ళీ ఫ్లోరా అండ్ సంజన ఉండేటప్పుడు అప్పుడు ఇలాంటివి గుర్తుకు రావు. అప్పుడు మనకెవరు కాంపిటీషను, ఎవరిని తెప్పించేయాలి, అప్పుడు సుమనన్నను కాపాడాలంటే వీళ్ళ గుండెల్లో పోటీ పడవాలి. అప్పుడు ఇప్పుడైనా ఎక్కువగా సీజన్లో టార్గెట్ అవుతున్నది ఈవిడే. వీకెండ్లో కోటింగ్లో కావచ్చు, లేదా హౌస్ మేట్ డెసిషన్స్లో కూడా కావచ్చు. అయితే నేను అనుకుంటున్నా ఫైనల్గా మళ్ళీ ఈవిడే తెప్పించేశారంటే అంతిమంగా ఇమాన్యుయల్ చెప్పినట్టుగా
ఆవిడకి ఆ కత్తి అయితే పోటు పొడిస్తారు. ఆ కత్తి అందరికీ అడ్డం పడాలి. ఆ కత్తిని పట్టుకొని అందరూ ఆట ఆడుకోవాలి తిప్పుకుంటూ. ఫైనల్గా ఆవిడకే పోటు, అది అనమాట. సో ఆ పాయింట్లు వేసుకుని చెప్పారంట. మరి ఇది ఎట్లా అనిపిస్తుంది? అందుకే నేను చెప్పా, ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని వీళ్ళకి మబ్బులు విడిపోయేలాగా మంచి షాకింగ్ జలక్ ఇచ్చుంటే ఈ ఓవరాల్గా ఆవిడనే కదా ప్రతి దశలో తప్పించారు. లాస్ట్లో ఆవిడకి ఏదో మంచి బెనిఫిట్ ఇచ్చేసి వీళ్ళందరినీ మీరు ఆడియన్స్ ఓట్ల ప్రకారం తేల్చుకుంటారండి మీ ఆటకి మీరు డెసిషన్స్కి. ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఇచ్చేది బిగ్ బాస్ కూడా ఊరికే టైంపాస్కి ఇవ్వడు. ఎవరు ఎట్లా ఎంత మెచ్యూర్డ్గా, ఎంత జెన్యున్గా, ఎంత హానెస్ట్గా, ఎంత నిజాయితీగా ఈ డెసిషన్స్ తీసుకుంటారో, వీళ్ళ డెసిషన్ మేకింగ్లో ఫేవరిజము పార్షియాలిటీ ఉంటుందా, లేకపోతే ట్రాన్స్పరెన్సీతో ఆడతారని ఇస్తాడు. సో అందుకే ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చి ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని అనే పరిస్థితి వస్తుందని చెప్పాడు. చూడండి, అట్లా చేస్తే హైలైట్ అయింది కదా. సరే, ఇక్కడ తనుజ్ ఏమంటుంది, మీ మైండ్లో ఉన్న పర్సన్ ఏం చెప్పండి, ఇవన్నీ డిస్కషన్లో జరుగుతూ ఉన్నాయి. ఇమాన్యుయల్ కూడా మరి డీమోన్కి ఇస్తే నేను దెబ్బ అయిపోతా, బలైపోతా. అట్లాగే సంజన కూడా సంజన అంటుంది తనుజ్ ఏమో ఇమాన్యుయల్ పేరు చెప్పు అని ఫోర్స్ చేస్తుంది. ఎవరు పాయింట్లు వాళ్ళు. ఇక్కడ కూడా గ్రూప్ గేమే కనిపిస్తూ ఉంది. ముగ్గురు ఒక లెక్క కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏంటి, బర్నానకి తీసేయమని చెప్పానా, నేను మీకు టార్గెట్ చేస్తే చేసావు, తప్పేముంది, ఆడడానికే వచ్చావు కదా, ఎందుకంత భయపడతాడు, నేను సేఫ్ గేమ్ ఎందుకు ఆడతాడు, నువ్వు నాకు కాంపిటేటర్ అన్నా, నువ్వు ఉంటే నాకు కష్టం అన్నా, అందుకే తప్పించేయాలనుకున్నానన్నా అంటే ఏం పోయింది, ఎందుకంత భయపడతాడు? అబ్బే లేదన్నా, నేనెందుకు చేస్తున్నా అంత పొరపాటు, అయ్యో పొరపాటును కూడా అట్లా చేయనన్నా, ఎందుకు చేయకూడదు. మొన్న ఇప్పుడు డాగర్ టాస్క్లో తీసుకునేటప్పుడు దివ్య వీళ్ళందరూ ఉండేటప్పుడు డాగర్ టాస్క్లో ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారు, సుమన్ అండ్ తనుజ బర్నే ఉండేటప్పుడు, నువ్వు డాగర్ ఇస్తాం, ఫస్ట్ మా టార్గెట్ ఇమాన్యుయల్ తీసేయండి పక్కన పెట్టి, వాళ్ళకి ఏం వాళ్ళు ఆడారు, అతడు కూడా అట్లాగే ఆడొచ్చు కదా. అవునన్నా, తప్పే ఉందన్న, నేను దిగకూడదు ఏంటి, నీకు నాకు అంత ర్యాప్ అప్ బాండ్ ఉంటే బయటికి వెళ్ళక చూసుకుంది, ఇక్కడ ఆడడానికి వచ్చాం, నువ్వు నాకు టఫ్ ఫైట్ అలా గట్టిగా గట్స్తో డైరెక్ట్గా ముఖం మీద చెప్పుంటే ఇమాన్యుయల్ గ్రాఫ్ అక్కడికి పోయేది. ఇప్పుడు కాంపిటేటర్ అన్నప్పుడు తప్పించాలని ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు తప్పించాలని బర్నేకి ఉంటుంది, తనూజకి ఉంటుంది. ఇక్కడ తనూజ మరి సంజన అదే కదా చెబుతుంది, తనూజ ఇమ్మని తీసేయమని ఫోర్స్ చేస్తుందనే. ఆవిడ డైరెక్ట్గా నేను ఎప్పుడు చెబుతా ఉన్నా, ఆవిడ ఫ్రంట్ ఫుట్లోకి వచ్చి కొడతా ఉంది, 6లే కొడతానంటుంది. బట్ మనోడు బ్యాక్ స్టెప్ వేసేసి వెనక్కి వెళ్ళిపోతుంటే ఎట్లా, ఎందుకంత భయం, దాన్ని సేఫ్ గేమ్ అనేది. అవును బర్నే గారు, ఎస్ అవునన్నా, నేను చెప్పాను, నిన్న చెప్పాడు కదా, నువ్వు సూపర్ అన్నా, బాగా ఆడేవన్నా, ఈసారి కాన్ఫిడెన్స్ పెరిగిందన్నా, రీఎంట్రీలో మళ్ళీ ఎరగొట్టేస్తున్నావా అని నేను మెచ్చుకున్నాను అన్నాడు. పొగడతలోకే మరి తప్పించాలన్నప్పుడు ఎందుకు అంత భయం? సో ఇక్కడ మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నాడు, మీ నలుగురు వెళ్ళిపోయి ముగ్గురు నా పేరు చెబుతా అంటే తనూజ, బర్నే, సుమన్, కళ్యాణ్ అంటే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తే తనూజ, బర్నే, సుమన్ ఏమో వాళ్ళకి ఇమాన్యుయల్ తప్పించిస్తే నేను పోతాను కదా అంటూ ఉన్నాడు. అలాగా అక్కడేంటి సంజన, డీమోన్, ఇంకొక అబ్బాయి ఇమాన్యుయల్, వాళ్ళ ముగ్గురు మధ్యలో డెసిషన్ మేకింగ్ ఎవరంటే కళ్యాణ్ చేయాలి. యాక్చువల్గా కళ్యాణ్ ఏముంది, ఒక కెప్టెన్గా కావచ్చు, ఒక ఫేర్ కావచ్చు. నిన్న కూడా చూసాం టై అయ్యేటప్పుడు తనూజ సంజన విషయంలో ఫైనల్గా ఆయన డెసిషన్ మేకింగ్ ఒక ఓటు వేశాడు కదా. అంటే తనూజ అడుగులకు మడుగులు ఎత్తుతూ ఆవిడ ఎటువైపు ఫేవర్గా ఉంటే ఆవిడ ఒక కంటి సాగితో చెప్తే చాలు, ఓకే తనూజ కళ్ళల్లో మనం ఆనందం చూడాలి తప్ప బాధని భయాన్ని చూడకూడదు, అడ్డ సపోర్ట్ చేసేస్తాడు. ఇప్పుడు ఇక్కడ బర్నే నిజంగా నా పేరు వచ్చిందా, ఎందుకు అంత సీరియస్ అయితే ఉన్నాడు కదా, పెద్ద రిలేషను, ఎమోషను, ఎఫెక్షన్ ఏమైనా ఉందా ఇమాన్యుయల్కి బర్నేకి మధ్య? తప్పే ఉంది, చెప్పొచ్చు కదా. అదే నేను చెప్పింది, చెప్పలేకపోతా ఉన్నాడు. బిగ్ బాసే కదా తప్పించమని చెప్పాడు, టాస్క్ ఇచ్చింది కూడా ఒకరిని తప్పించాలి అనేటప్పుడు ఆల్రెడీ సంజన ఫస్ట్ రేస్లో 0 to 2 lakh టాస్క్లో తప్పించేసాం కాబట్టి ఇంకా ఆవిడని పక్కన పెడదాం, ఇంకో టాస్క్లో మిగతా వాళ్ళు అట్లాంటి ఆలోచిస్తే నిజంగా ఈ కంటెస్టెంట్ అబ్బాయి ఎంత పెద్దరికం ప్రదర్శించాడు, ఎంత హుందా, ఏ కంటెస్టెంట్ అయినా అట్లా ఆలోచిస్తాడేమో అని చూస్తూ ఉన్నా. ఆవిడకి ఆల్రెడీ కంట్రిబ్యూషన్ 0 అనేటప్పుడు ఇంకా అంతకంటే ఏంటి, ఎవరో అర్హులు కాదు, మరి 0 ఇవ్వలేమని అన్ని శుద్ధపోసు కబుర్లు అన్నీ చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఈ టాస్క్లో మళ్ళీ ఆవిడని ఎట్లా తప్పిస్తాం, వన్స్ అగైన్ ఆవిడని తప్పించకూడదు అని చెప్పు ఉండుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆడియన్స్ నెత్తి మీద పెట్టుకునేవారు. అరే భలే చెప్పారు, భలే చాలా హుందాగా వ్యవహరించారు, చాలా లాజిక్స్ ఆలోచించారు ఇవన్నీ. అట్లా కాకుండా ఏమవుతుంది, మాట్లాడితే ఈజీ టార్గెట్ సంజన, ఈజీ టార్గెట్ అందరికీ సంజన ఈజీ టార్గెట్. మిగతా ఎవరిని తీసి నన్ను టార్గెట్ చేసేస్తారా, నన్ను తీసేస్తారా, నన్ను తొక్కేస్తారా, నన్ను అణిచేస్తారా, నేను ఆడకూడదా, చించుకుంటారు, గొంతులు దించుకుని నరాలు దించుకుని గోల రచ్చరంబోలు, ఏడుపులు, పెడబొబ్బులు, ఇంకా అందరూ మీదకి వచ్చి సీరియస్ అయిపోయి చాలా ఫైటింగ్లు చేసేస్తూ ఉంటారు. బట్ మన వరకు వచ్చేసరికి పెయిన్ తెలియదు. ఆవిడైతే తీసేయి, సంజన ఉంది తీసేయి, స్క్రాప్ తోసే బయటికి, ఇట్లా ఆడుతూ ఉంటారు. సో మొత్తానికి ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ కూడా ఒకవేళ మంచి ట్విస్ట్ ఇచ్చింది. అరే బై ఫస్ట్ క్యాష్ రౌండ్లో 50,000 అందులో 0 అని చెప్పి ఆవిడని తప్పించారు కనుక ఆమెను మళ్ళీ తీయకూడదు, ఈ రౌండ్లో వేరే వాళ్ళని తీయాలి అని బిగ్ బాస్ చెప్పుంటే కొత్త గొడవలు వచ్చేది. వీళ్ళ ఒరిజినాలిటీ రియాలిటీ ఏంటి, అప్పుడైనా సరే ఒకళ్ళ కోసం ఒకళ్ళ నువ్వు పొడిసింది పీకింది ఏమి లేదు నాయనా అని చెప్పి చెప్పుంటే అప్పుడైనా కొత్త కంటెంట్ క్రియేట్ అయ్యేదేమో. ఎంతసేపు సంజన బిగ్ బాస్ అయినా అలా చెప్పాలి. వీళ్ళ నుంచి ఎటు మనం అంత పెద్ద మెచ్యూరిటీగా అంత జెన్యున్గా ఫెయిర్గా ఆశించక్కర్లే, అది పొరపాటే, మనది అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది.
బట్ బిగ్ బాస్ అని అలాంటి ట్విస్ట్ ఇచ్చుంటే బాగుండేది. సరే, ఫైనల్గా అయితే నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే, ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసేసండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇమాన్యుయల్కి ఓటీపీలు వచ్చిందంటే ఆడియన్స్ ఒక 20 to 30 మెంబర్స్ అన్నా కదా, 20 మందికి పైగా వస్తే వాళ్ళేవో ప్రశ్నలు అడుగుతారని, సిల్లి ప్రశ్నలు అంట, సోది ప్రశ్నలేనంట. మరి ఏంటంటే ఒకటే ఇంట్రెస్టింగ్గా లేదంటది. కప్ గెలిస్తే ఎవరికి ఇస్తావు, నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తావా, మీ మదర్కి ఇస్తావా, ఇట్లాంటివి కొన్ని అడిగారంట. అలాగే అయితే సంజన కళ్యాణ్ కూడా చిన్న గొడవ అవుతుందంట ఆర్గ్యుమెంట్గా. ఎందుకంటే నిన్న కళ్యాణ్ అన్నాడు కదా, ఒక దళారిలాగే వ్యవహరించాడు, కెప్టెన్గా కూడా లేదు. ఇక్కడ బాల్ ఇవ్వగానే, అమౌంట్ ఇవ్వగానే సంబరం కాదు, అక్కడ అప్రూవల్ చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటారు, నువ్వు ఏమైనా ఫెయిర్గా ఆడుతున్నావా, నా దోస్తు ఎవరు, నీ దోస్తు ఎవరు, అసలు అక్కడ బేసిక్గా బిగ్ బాస్ ఇచ్చిన దాని ప్రకారం ముద్ర ఎవరు వేశారు, ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు కృషి చేశారు, ఎవరు బాగా కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, అవన్నీ చూసుకొని ఇవ్వాలి కదా. అక్కడ నీకు ఎవరు జాన్ జిగిరి దోస్తులు ఉన్నారా, నీకెవరు ఫ్రెండ్స్ ఉన్నారా, దాన్ని బేస్ చేసుకుని డీల్స్ మాట్లాడుకుని ఇతడే పోయి కెప్టెన్గా అయ్యుండి కూడా అందరు నీకు వెలుగా చూడాలి కదా. ఈయనకి ఏం అవసరం, తొత్తరా వెళ్ళిపోయి తనూజ దగ్గరే మీ ఇద్దరు మాట్లాడుకోండి, 2 లక్షలు ఒకరు 2.5 లక్షలు ఒకరు పంచుకుందాం, పప్పు బేలం పంచుకున్నట్టు పంచుకుందాం, ఇట్లా చెప్పుకుంటూ వస్తూ ఉండే. మరి సో ఆ పాయింట్ మీద కూడా అడగొచ్చు మరి ఈవిడ. ఎందుకంటే అక్కడ డిసైడింగ్ ఆయనే చేయాల్సి వచ్చేటప్పుడు ఆమెకు ఓటు వేశాడు కదా. నిజంగా రియల్గా ఎవరు అర్హులనేది చూడకుండా తనూజు ఇమాన్యుయల్తో డీల్స్ గురించి, అలాగే తనూజు నాన్నకి ఇచ్చింది కనుక నేను ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏడుస్తుందో అలుగుతూనే లాజిక్లెస్ గేమ్ ఆడాడు కదా ఆయన. సో ఆ పాయింట్లు అడిగి ఉండొచ్చు. చిన్న ఆర్గ్యుమెంట్ అయితే లైట్గా గొడవ కూడా జరిగిద్దట వీళ్ళిద్దరికి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, సంజన అయితే పాయింట్లు అడగొచ్చు, ఎందుకంటే ఆవిడకి 0 కాబట్టి ఆవిడకి ఆ పెయిన్ ఉంటుంది కనుక. అట్లాగే తనూజ సంజన కూడా ఆర్గ్యుమెంట్స్ గట్టిగానే జరిగినాయంట. ఇంకోటి ఏంటంటే, జైల్లో సీక్రెట్ టాస్క్ చెప్పే కదా, నిన్న మీరు ఎపిసోడ్లో కూడా గమనించారు, ఆ కవర్ ఏదో పెట్టినాడు బిగ్ బాస్ 3 సార్లు బయటికి వెళ్ళాలని చెబితే సక్సెస్ అయిపోయింది. మరి ఎట్లా చేసింది ఏంటనేది మీరు ఆ థ్రిల్ ఫీల్ అవ్వండి ఎపిసోడ్ చూసాక. మరి ఎలా 3 సార్లు బయటకు వచ్చింది అనేది అయితే హైలైట్. మరి ఆ టాలెంట్ అంతా చూపించి బయటకు వచ్చి కంప్లీట్ చేసేసింది. అది కూడా నేను చెప్పట్లేదు, తెలిసిన అప్డేట్, కానీ చూడండి మీరు ఎపిసోడ్ చూస్తే ఓహో ఎట్లా చేసింది అనే ఫీల్ ఉంటుంది కదా. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ అదిషన్ న్యూస్ 2 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.